చూడండి, మనం ఆ లెసన్లో అమరావతి లెసన్కి సంబంధించి సమాస కార్యాలు. సమాస కార్యము అంటే ఇప్పుడు సంధిలో ఉన్నట్టుగానే మనం సంధి ఎట్లా విడదీసి సంధి పేరు రాస్తాం, దానికి సూత్రం రాస్తున్నామో ఆ విధంగా సమాస కార్యము అంటే సమాస పదం వాళ్ళు ఇస్తారు, మనం దానికి విగ్రహవాక్యం రాసి ఆ సమాసం పేరేంటో రాయాలి. ఈ పూర్తిగా దీన్ని మనం సమాస కార్యం అంటాం. సమాస కార్యము రాయండి అన్నప్పుడు విగ్రహవాక్యం రాయాలి, సమాసం పేరు కూడా రాయాలి. పర్టికులర్గా వాళ్ళు సమాసం పేరు రాయండి అంటే పేరు మాత్రమే రాయాలి, విగ్రహవాక్యం రాయండి అంటే విగ్రహవాక్యం మాత్రమే రాయాలి. సమాస కార్యం రాయండి అంటే విగ్రహవాక్యము రాయాలి, సమాసం పేరు రాయాలి. ఫస్ట్ వన్ విశ్వయవనిక. విశ్వయవనిక ఇప్పుడు సంధిలో అయినా సమాసంలో అయినా మనకు క్లారిటీ రావాల్సింది ఏంటి అంటే రెండు పదాలు ఏంటి. సంధి అయినా సమాసాలైనా రెండు పదాల మధ్య జరుగుతాయి. సంధి అయితే రెండు పదాల మధ్య, సమాసం అయితే మూడు పదాలు కూడా కలుస్తాయి. కాబట్టి సమాసంలో ఉన్న ఆ పదాలు ఏంటో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ విశ్వయవనిక అన్నప్పుడు విశ్వ ఒక పదం, అవనిక ఒక పదం, రెండు పదాలు ఉన్నాయి. విశ్వ అవనిక రెండు పదాలకు అర్థాలు తెలిసి ఉండాలి. తర్వాత రెండవ పదాన్ని మనం ప్రశ్నిస్తే మనకు విగ్రహవాక్యం వస్తుంది. రెండవ పదాన్ని ప్రశ్నించే పద్ధతిలో ఉంటుంది మనకు విగ్రహవాక్యం రావడం. ఎలా ప్రశ్నించాలి అనే దాన్ని బట్టి మనకు విగ్రహవాక్యం వస్తుంది. ఓకే, అవనిక అంటే వేదిక అని అర్థం. అవనిక అంటే వేదిక అని అర్థం. కాబట్టి రెండవ పదాన్ని మనం ప్రశ్నించాలి. అవనిక అంటే వేదిక లేక రంగం. అవనిక ఏ అవనిక? విశ్వమనెడు అవనిక. విశ్వమనెడు అవనిక. కాబట్టి దీన్ని మన విగ్రహవాక్యం ఎట్లా రాసుకోవాలి? విశ్వమనెడు అవనిక. సో విశ్వాన్ని అవనికతో పోలుస్తున్నాడు, ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు. అలాంటప్పుడు అనేడు అనే పదం వస్తుంది. అనేడు ఎప్పుడు వస్తుందంటే రెండు ఈక్వల్ అని చెప్పేటప్పుడు మాత్రమే అనేడు అనే వర్డ్ చేరుతుంది. కాబట్టి విశ్వమనేడు అవనిక. ఇక్కడ అనేడు అనేది వచ్చింది కదా, రెండు ఈక్వల్ అంటున్నాడు కదా. కాబట్టి ఇది ఎప్పుడు మనకు రూపకాలంకారంలో ఉపమేయాలు ఉపమానం రెండు ఒకటి అని చెప్పడం, రెండు అభేదాన్ని చెప్పడం మనకు రూపకాలంకారంలో ఉంటుంది. కాబట్టి ఇది రూపక సమాసం. రెండు ఈక్వల్ అని చెప్పేటటువంటి సమాసం రూపక సమాసం. కాబట్టి మన రూపక సమాసాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అనేడు లేక అనే. అనే అని కానీ అనేడు అని కానీ ఆ రెండు పదాల మధ్య చేరితే అది రూపక సమాసం. ఇది రూపక సమాసం. ఫర్ ఎగ్జాంపుల్ కీర్తికాంత. కీర్తికాంత అన్నాడు అనుకోండి, ఇక్కడ ఉన్న రెండు పదాలు ఏంటి? కీర్తి ఒక పదం, కాంత ఇంకొక పదం. ఓకే, కాంత అంటే స్త్రీ. కాంత అంటే స్త్రీ. ఏ స్త్రీ? కీర్తి అనే స్త్రీ, కీర్తి అనే కాంత. కీర్తి అనేది నిజానికి స్త్రీ కాదు, కానీ కీర్తిని స్త్రీతో పోలుస్తున్నాడు. ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు. కాబట్టి కీర్తి అనే స్త్రీ, కీర్తి అనేడు స్త్రీ అని దీనికి విగ్రహవాక్యం వస్తుంది. కాబట్టి ఇది కూడా రూపక సమాసం. అలాగే చూడండి, విద్యాధనం. విద్యాధనము అంటాం. ఇప్పుడు ధనము రెండో పదం, విద్య మొదటి పదం. ధనము ఏ ధనము? విద్య అనేడు ధనము. నిజానికి ధనం కాదు, కానీ విద్యని ధనంతోనే పోలుస్తున్నాడు. కాబట్టి ఆ రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు. కాబట్టి విద్య అనేడు ధనం రూపక సమాసం. ఓకే, కాబట్టి ఇలా అనేడు అనేది పదాల మధ్య చేరితే అది రూపక సమాసం. అలాగే చూడండి సెకండ్ వన్
శిల్ప సంపద. శిల్ప సంపద. ఇక్కడున్న రెండు పదాలు ఏంటి? సంపద ఒక పదం, శిల్ప మొదటి పదం, సంపద రెండో పదం. ఓకే, ఇప్పుడు దీనికి విగ్రహవాక్యం ఎట్లా రాయాలి అని అంటే రెండో పదం ఏంటి? సంపద. ఏ సంపద? శిల్పాలనేడు సంపద, శిల్పములనేడు సంపద. ఇక్కడ దీనికి విగ్రహవాక్యం ఎట్లా రాసుకోవాలి? శిల్పములనేడు సంపద. ఇది కూడా రూపక సమాసం. అనేడు చేరితే అది రూపక సమాసం. అనేడు అంటే రెండు ఈక్వల్ అనే అర్థాన్ని మనకి ఇస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ వన్. కృష్ణా నది. దీంట్లో ఉన్న రెండు పదాలు ఏంటో చూడండి. కృష్ణ ఒక పదం, నది ఇంకొక పదం. ఇప్పుడు మనం ప్రశ్నించాల్సింది రెండో పదాన్ని. నది. ఏ నది అన్నప్పుడు మనం ఎలా చెప్పుకోవాలి? ఏ నది? కృష్ణ అనేడు నది అని చెప్పుకోగలుగుతామా? కృష్ణ అనే పేరు గల నది అని చెప్పడం కరెక్టా? కాబట్టి కృష్ణ అనే పేరు గల నది అని రాయాలి దీనికి విగ్రహవాక్యం. ఇది నది పేరు. మన రెండు పదాల్లో రెండో పదాన్ని ప్రశ్నించినప్పుడు దాని యొక్క పేరు ఏంటో మొదటి పదం తెలియజేస్తుంది. నది. ఏ నది? కృష్ణ నది. కృష్ణ అనే పేరు గల నది. కాబట్టి మొదటి పదం పేరుగా ఉంటే, మొదటి పదం పేరైతే అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సంభావనం అంటే మనం పిలుపు అంటే పేరు. కాబట్టి సంభావన, కృష్ణ అని పేరు గల నది అను పేరు గల నది. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. అలాగే తిరుపతి నగరం. తిరుపతి అను పేరు గల నగరం. వేప చెట్టు. వేప అను పేరు గల చెట్టు. ఇలా ఫస్ట్ పదాలు అంటే మొదటి పదాలు. పూర్వపదాలన్నీ పేర్లైతే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. చారిత్రక ఆధారాలు. దీంట్లో రెండు పదాలు ఏంటి? చారిత్రక ఒక పదం, ఆధారాలు ఇంకొక పదం. రెండో పదం ఏంటి? ఆధారాలు. దేని ఆధారాలు లేక ఏ ఆధారాలు? దేని యొక్క ఆధారాలు. క్వశ్చన్ ఎలా వస్తుంది? దేని యొక్క ఆధారాలు. కాబట్టి దేని యొక్క ఆధారాలు? చరిత్ర. చరిత్ర యొక్క ఆధారాలు. చరిత్ర యొక్క ఆధారాలు. కొన్ని విగ్రహ వాక్యాల్లో ఇలా ప్రశ్నించినప్పుడు ఇలాంటి విగ్రహ వాక్యాల్లో విభక్తులు చేరుతాయి. విభక్తులు చేరినప్పుడు అక్కడ ఏ విభక్తి చేరింది రెండు పదాల మధ్య అనేది గమనించి మనం ఆ విభక్తితో వచ్చేటటువంటి తత్పురుష సమాసాన్ని మనం రాయాలి. ఇక్కడ చరిత్ర యొక్క ఆధారాలు. యొక్క అనేది ఏ విభక్తి? కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్. అందుకే మనకు విభక్తులు తెలిసి ఉండాలి. కాబట్టి కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ షష్ఠీ విభక్తి. కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ వన్ చూడండి. మతాచారాలు. మతాచారాలు. ఇందులో ఉన్న రెండు పదాలు ఏంటి? మత ఒక పదం, ఆచారాలు రెండో పదం. రెండో పదాన్ని మనం ఎలా ప్రశ్నించాలి? ఆచారాలు. ఏ ఆచారాలు? మతము యొక్క ఆచారాలు. మతము యొక్క ఆచారాలు.
కాబట్టి దీన్ని విగ్రహవాక్యం ఎలా రాయాలి? మతము యొక్క ఆచారాలు. ఇది కూడా షష్ఠీ తత్పురుష సమాసం. షష్ఠీ ఒత్తుట ఒత్తు ఇవ్వాలి. షష్ఠీ అంటే 6, మామూలు టా పెట్టామంటే షష్ఠీ 60, కాబట్టి మీనింగ్ మారిపోతుంది. షష్ఠీ తత్పురుష సమాసం. 6 ఎత్తు పల్లాలు. ఎత్తు పల్లాలు. ఇందులో ఉన్న 2 పదాలు చూడండి. ఎత్తు ఒక పదం, పల్లం ఒక పదం. ఎత్తు ఒక పదం, పల్లం ఒక పదం. ఇక్కడ మనం రెండో పదం ఏంటి? పల్లాలు అంటే పల్లమైనది. మొదటి పదం ఎత్తైనది. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎత్తైనది, పల్లమైనది అని చెప్తున్నాడు. అంటే ఎత్తుగాను ఉంది, పల్లంగాను ఉంది అని చెప్తున్నాడు. అంటే ఈ సమాసంలో ఉన్నటువంటి 2 పదాలు అడ్జెక్టివ్స్, 2 విశేషణాలే. ఇప్పుడు భూమి ఎత్తు పల్లాలుగా ఉంది అంటాం. భూమి ఎత్తు పల్లాలుగా ఉందంటే భూమి ఎత్తుగాను ఉంది, పల్లంగాను ఉంది అని కదా అర్థం. కాబట్టి భూమి యొక్క విశేషణాలు అవి. కాబట్టి ఇక్కడ 2 విశేషణాలే వాడాడు. ఒక పదంలో 2 విశేషణాలే ఉంటే అది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. కాబట్టి దీన్ని ఎలా మనం రాసుకోవాలి? విగ్రహవాక్యం ఎత్తైనది, పల్లమైనది. ఎత్తైనది దీర్ఘం, పల్లమైనది దీర్ఘం. ఎత్తైనది దీర్ఘం, పల్లమైనది దీర్ఘం. కాబట్టి ఎత్తైనది, పల్లమైనది ఏం సమాసం ఇది? విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ 7th సుస్థిర స్థానం. సుస్థిర స్థానం. సో దీంట్లో ఉన్న 2 పదాలు ఏంటి? సుస్థిర ఒక పదం, స్థానం రెండో పదం. రెండో పదాన్ని ప్రశ్నిస్తాం. స్థానం ఎలాంటి స్థానం? సుస్థిరమైన స్థానం. సో విగ్రహం ఎట్లా రాసుకోవాలి మనం? సుస్థిరమైన స్థానం. స్థానం ఎలాంటిది? సుస్థిరమైనది. అంటే స్థానానికి అడ్జెక్టివ్ సుస్థిరం అనేది. కాబట్టి విశేషణ పూర్వపద. ఇక్కడ సుస్థిర అనేది విశేషణం, ఇది మొదటి పదంగా ఉంది. కాబట్టి సుస్థిరమైన స్థానం విశేషణ పూర్వపద. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 8th 3 దశలు. 3 దశలు. 3 దశలు. ఇక్కడున్న 2 పదాలు ఏంటి? 3 1, దశలు 1. మొదటిది ఏంటంటే సంఖ్య, 3 అనేది నంబర్. రెండోది దశలు. దశలు ఎన్ని? 3. దశలు ఎన్ని అంటే 3. మొదటి పదం చెప్తుంది ఆన్సర్. కాబట్టి దాన్ని ఎలా రాసుకోవాలి? 3 అయిన దశలు. 3 అయిన దశలు. మైనా కాదు, 3 అయిన దశలు. సో మొదటి పదం సంఖ్య అయితే
ఎన్ని అనే నంబర్ని తెలియజేసేట్టుగా ఉంటే అదేం సమాసం? ద్విగు సమాసం. ద్విగు సమాసం. ఓకే, దాన్ని ఎలా రాసుకోవచ్చు విగ్రహవాక్యం అంటే 3 అను సంఖ్య గల దశలు అని కూడా రాసుకోవచ్చు. 3 అయిన దశలు లేక 3 సంఖ్య గల దశలు, ఇలా 2 రకాలుగా మన విగ్రహవాక్యాన్ని రాసుకోవచ్చు. కాబట్టి ద్విగు సమాసం. నెక్స్ట్ వన్, నైన్త్ వన్ చూడండి. నవనగరాలు. నవనగరాలు దీంట్లో ఉన్న 2 పదాలు ఏంటి? నవ మొదటి పదం, నగరాలు రెండో పదం. నవ అంటే నంబర్, 9 అని 9 అని అర్థం. నగరాలు రెండో పదం. నగరాలు ఎన్ని? నవ అంటే 9. కాబట్టి దాన్ని ఎలా రాసుకోవచ్చు? నవ సంఖ్య గల నగరాలు. నవ సంఖ్య గల నగరాలు లేక నవ అయిన నగరాలు అయినా రాసుకోవచ్చు. సో ఇది కూడా ద్విగు సమాసం. ఓకేనా అండి? ఈ పాఠంలో ఉన్నటువంటి తర్వాతది అక్షతలు. దీంట్లో ఉన్న 2 పదాలు ఏంటి? ఆ మొదటి పదం, క్షతలు రెండో పదం. ఓకే, కాబట్టి క్షతలు అంటే నశించేవి అని అర్థం. క్షతలు అంటే నశించేవి అని అర్థం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? మొదటి పదం ఆ, నశించవు అని చెప్తున్నాడు. కంటే నాశనము లేనివి, నాశనము లేనిది లేక నశించనిది అని రాసుకోవాలి. సో ఇక్కడ నెగిటివ్ మీనింగ్, లేనిది కానిది అనే అర్థం రావాలి. లేనిది కానిది అనే అర్థం వచ్చినప్పుడు దాన్ని నన్ తత్పురుష సమాసం అంటాం. నన్ అంటే లేదు అని అర్థం. ఇక్కడ లేదు అని అర్థం వస్తుంది. కాబట్టి అక్షతలు, క్షతము కానివి, దాన్ని నన్ తత్పురుష సమాసం అంటారు. మనం అంటూ ఉంటాం కదా అక్షింతలు అక్షింతలని. అక్షింతలు కాదు, అక్షింతలు అనకూడదు, దాన్ని అక్షతలు అనాలి. అంటే తెలియని వాళ్ళు అక్షింతలు అక్షింతలు అంటారు. అక్షింతలు ఇవ్వండి ఆశీర్వదించాలి అని అంటూ ఉంటారు. అక్షింతలు అనకూడదు, మనం చదువుకున్నాం కదా. కాబట్టి అక్షతలు అనాలి. క్షతము అంటే నాశనం, క్షరము క్షతము ఈ 2 ఒకటే మీనింగ్. కాబట్టి క్షతలు అక్షతలు. క్షతలు అంటే నశించేవి, అక్షతలు అంటే నశింపనివి. అంటే దాన్ని ఎలా రాసుకోవాలి? క్షతము కానివి. క్షతము కానివి, ఆ అంటే కానివి అని అర్థం. క్షతము కానివి. ఇది నన్ ఇలా రాసుకోవాలి. ఇని రాసి పైన ఇట్లా పొల్లు ఇవ్వాలి. నన్ తత్పురుష సమాసం. నన్ తత్పురుష సమాసం. ఇలాంటివి ఈజీగా మనం గుర్తుపట్టచ్చు. అధర్మం ధర్మం కానిది, అసత్యం సత్యం కానిది, నిస్సందేహం సందేహం లేనిది. నానార్థాలు. నానార్థాలు అంటే తెలుసు కదా, పర్యాయ పదాలు కాదు. పర్యాయ పదాలు అంటే ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి వేరు వేరు పదాలు. నానార్థాలు అంటే పదం ఒకటే, అర్థాలు డిఫరెంట్గా ఉంటుంది. అర్థాలు వేరువేరుగా ఉంటుంది, పదం ఒకటే. పర్యాయ పదాల్లో అర్థమంతా ఒకటే, పదాలు వేరుగా ఉంటాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్. కాబట్టి ఒకే పదానికి చాలా అర్థాలు వస్తే దాన్ని మనం నానార్థాలు అని అంటున్నాం. సో నానార్థాలలో ఇక్కడ ఫస్ట్ వన్ కాలము.
కాలము, మనం ఆలోచన చేస్తాం. కాలము అంటే టైం, కాలాన్ని వృధా చేయొద్దు అంటాం. సో కాలము అంటే సమయం. కాలము అంటే సమయం. ఇంకొక అర్థం ఏంటి? కాలధర్మం చెందాడు ఆయన అంటాం. కాలధర్మం చెందాడు అంటాం అంటే ఏంటి అర్థం? కాలం అంటే మరణం. ఒక అర్థం మరణం. ఓకే. కాలం అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. అతన్ని కాల సర్పం కాటేసింది అంటాం. కాల సర్పం. కాలం అంటే అక్కడ నలుపు అని అర్థం, నల్లగా ఉన్నటువంటి పాము అని అర్థం. కాల సర్పం. కాలం అంటే నలుపు. ఓకే. ఈ మూడు అర్థాలు కాలము అనే దానికి ఉన్నాయి. కాలం ఇచ్చి మళ్ళీ పర్యాయ పదాలు రాయండి అంటే మళ్ళీ ఇవి రావు, గుర్తుపెట్టుకోండి. కాలము పర్యాయ పదాలు రాయండి అంటే పదాలు వేరు, అర్థం ఒకటే. కాలము అంటే సమయము, తరుణము, అవసరము అనే అర్థాలు వస్తాయి, అది వేరు. కాలము నాన్న అర్థాలు వేరు. ఓకే. నెక్స్ట్ వన్ పురము. రెండవది పురం. పురము అంటే మనకు తెలిసినటువంటి అర్థం ఏంటి? నగరం, టౌన్, పట్టణము అని అర్థం. పురము అంటే పట్టణము, ఇది ఒక అర్థం. రెండో అర్థం పురము అంటే ఏంటి? అంతఃపురము అంటాం. అంటే రాణులు వాళ్ళ కుటుంబాలు ఉన్నటువంటి ప్లేస్, దాన్ని అంతఃపురం. కాబట్టి రాణివాసం. పురము అంటే రాణివాసము అని ఒక అర్థం. ఓకే. పురము అంటే ఇంకొక అర్థం ఇల్లు. పురము అంటే ఇల్లు అని కూడా అర్థం ఉంది. నెక్స్ట్ వన్ 3 రాజు. ఇది చాలాసార్లు వచ్చి ఉంటుంది మీకు, రాజు అనేది. సో రాజు అనే దానికి అర్థం ఏంటి? నాయకుడు అని అర్థం, ప్రభువు. ప్రభువు అంటే నాయకుడు, రాజు. ఇంకొక అర్థం ఏంటి? రాజు అంటే చంద్రుడు. ఆయన నక్షత్రాలకు రాజు, కాబట్టి రాజు అంటే చంద్రుడు అని ఒక అర్థం ఉంది. రాజు అంటే ఇంకొక అర్థం ఇంద్రుడు అని కూడా అర్థం ఉంది. ఇంద్రుడు అంటే దేవేంద్రుడు, ఆయన దేవతలకు రాజు. కాబట్టి చంద్రుడు, ఇంద్రుడు, ప్రభువు అని 3 అర్థాలు రాజు అనే పదానికి ఉన్నాయి. ఇకపోతే ధర్మం. ధర్మము. ధర్మము అంటే దీనికి 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు ధర్మంగా మాట్లాడు అంటాం కదా, అంటే సత్యం. ధర్మము అంటే సత్యమైనది అని ఒక అర్థం. ధర్మము అంటే సత్యము. ఓకే. ధర్మము అంటే ఇంకొక అర్థం ఏంటి? ఎద్దు. ఎద్దులు ఉన్నాయి కదా, ఎద్దు అంటే పశువుల్లో మేల్, ఆవు, ఎద్దు. ఆవు ఫిమేల్, ఎద్దు మేల్. కాబట్టి ఎద్దు, వాటిల్లో మగదాన్ని ఎద్దు అంటాం. ఇట్లా గోపురం ఉంటుంది పైకి, వాటిని ఎద్దు అంటాం. కాబట్టి ధర్మం అంటే 2 అర్థాలు ఉన్నాయి. సత్యం అని ఒక అర్థం, ఎద్దు అని ఒక అర్థం. ఇంకొక అర్థం కూడా ఉంది, విల్లు అని. విల్లు అనే అర్థం కూడా ఉంది, దాన్ని కూడా ధర్మం అంటాం. అంటే విల్లు ఎక్కుపెట్టి బాణాలు వదులుతాం కదా, అది యుద్ధం చేసేటప్పుడు మనం వాడతాం. యుద్ధంలో మనం నీతిని పాటిస్తాం, ధర్మంగా యుద్ధం చేస్తాం భారతీయులు, కాబట్టి దానికి ధర్మం అనే పేరుంది. కాబట్టి సత్యము, ఎద్దు, విల్లు, ఇలా
3 అర్థాలు దానికి ఉన్నాయి. ఇవి 4 ఈ లెసన్లో ఉన్నటువంటి నానార్థాలు. ఆల్రెడీ మనం పర్యాయ పదాలు ఈ లెసన్లో ఉన్నవి మనం చెప్పేసుకున్నాం ఆల్రెడీ. అంటే ముందు వచ్చాయి కానాచి, కీర్తి, శ్రేణి, రాజు, పురము, సందేహం, ఇవి ఆల్రెడీ వచ్చాయి మనకు ఈ లెసన్లో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు. ఒకటి పూర్వం. పూర్వం అంటే మునుపు అని అర్థం కదా. దీనికి అచ్చతెనుగు పదం అంటే ప్రకృతులు అంటే ఏంటి? తత్సమ పదాలన్నింటినీ ప్రకృతులు అంటాం. తత్సమ పదాలు అంటే సంస్కృత ప్రాకృత భాషలో నుంచి మన భాషలోకి వచ్చినటువంటి పదాలు, వీటిని తత్సమ పదాలు అంటాం. వికృతులు అంటే అచ్చతెనుగు పదాలు, మన వ్యవహారికంలో ఉన్నటువంటి పదాలు. పూర్వము, దీనికి వికృతి ఏంటి? పుబ్బ. పుబ్బ, మనకు పుబ్బ నక్షత్రం అని ఒకటి ఉంది, అంటే పూర్వం అని అర్థం, ముందుది అని అర్థం. సో పూర్వం, పుబ్బ. అలాగే స్నేహం లేక స్నేహము, మూతో ఎండ్ చేసి రాసుకోండి పదాలు. స్నేహము, ఇది మీకు తెలుసు. స్నేహము, నెయ్యము. స్నేహము, నెయ్యము. అలాగే ధర్మము. ధర్మము ప్రకృతి, వికృతి దమ్మము. ధర్మము, దమ్మము. నెక్స్ట్ వన్ ఆత్మ. ఆత్మ ప్రకృతి, ఆతుమ వికృతి. నెక్స్ట్ వన్ హృదయం. హృదయం, హృదయం. యద. యద ఆర్ ఎడద. యద, ఎడద, ఆ రెండు వికృతులే. యద, ఎడద. హృదయం ప్రకృతి. అలాగే నెక్స్ట్ వన్ పర్వము. పర్వము ప్రకృతి, పబ్బము వికృతి. పర్వము, పబ్బము. గౌరవం. గౌరవము, ఇది ఆల్రెడీ మనకు ఫస్ట్ లెసన్లో వచ్చింది మాతృభావనలో. గౌరవము, గారవము. గౌరవము, గారవము. నెక్స్ట్ వన్ ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ, ప్రతిన. ప్రతిజ్ఞ, ప్రతిన. ఆజ్ఞ, ఆన. ప్రతిజ్ఞ, ప్రతిన. నెక్స్ట్ వన్ విజ్ఞానం. విజ్ఞానం. విజ్ఞానం, విజ్ఞానము. విజ్ఞానం, విజ్ఞానము. విజ్ఞానం, విజ్ఞానము. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ దీపము. దీపము ప్రకృతి. దీపము ప్రకృతి.
దివ్వే, దివ్వే వికృతి. ఆర్ దివ్య, దివ్వే ఆర్ దివ్య, రెండు వికృతులు. మీకు ఏది ఇచ్చినా దీపం ప్రకృతి రాయాలి. వాడు ఇదైనా అడగచ్చు, ఇదైనా అడగచ్చు, అందుకని 2 రూపాలు ఇస్తున్నా. సో దీపము దివ్య. సో ఇక్కడికి మనకి ఈ లెసన్లో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు కూడా కంప్లీట్ అయినాయి. ఇక ఒకటి ఉంది, అది అలంకారం ఒకటి ఉంది. ఆ అలంకారం ఒకటి చెప్పేసుకుంటే మనకు ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఆ అలంకారం వెరీ సింపుల్. అది కూడా మనకున్నటువంటి అలంకారాలు చాలా ఈజీ అలంకారం. అది అలంకారం పేరు ఏంటి అంటే అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తి అలంకారం, అతిశయోక్తి అలంకారం. ఇది అర్ధాలంకారాలలో ఒకటి. ఇది అర్ధాలంకారం, అర్ధాలంకారాలలో ఒకటి అతిశయోక్తి అలంకారం. ఓకేనన్నా. సో ఇక్కడ ఈ టైటిల్లోనే చూడండి, ఇది అర్ధాలంకారాల్లో ఒకటి. దీంట్లో ఉపమానం, ఉపమేయం, లేక సమాన ధర్మం, ఉపమావాచకం ఇవేమీ ఉండవు దీంట్లో. సో అతిశయోక్తి అలంకారం ఏంటంటే ఇక్కడ చూడండి, అతిశయ ప్లస్ ఉక్తి, అతిశయ ప్లస్ ఉక్తి అతిశయోక్తి. ఓకే, ఉక్తి అంటే ఏంటి? మాట, చెప్పడం, చెప్పడం లేక మాట, పలుకు అని అర్థం ఉక్తి అంటే. ఎలా చెప్పడం? ఉక్తి అంటే చెప్పడం. ఎలా చెప్పడం? అతిశయంగా చెప్పడం, అతిశయ ఉక్తి. అతిశయంగా చెప్పడం అంటే గొప్పగా చెప్పడం, గొప్ప చేసి చెప్పడం, అక్కడ లేకపోయినా ఎక్కువ చేసి చెప్పడం. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ఇంటి గురించో లేక వాళ్ళ గురించో ఏదైనా మాటలు కొంచెం గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు చూసారా. గొప్పగా చెప్పుకున్నప్పుడు బా అతిశయాలు చెప్పొద్దురా అని అంటాం. వీడు పెద్ద అతిశయంగా మాట్లాడుతున్నాడు అంటే వాడు చెప్పే వాటిల్లో సగం లేవు అని అర్థం. ఉండొచ్చు, అంతో ఇంతో కొంత నిజం ఉండొచ్చు, కానీ అంత లేదు అని అర్థం. అంటే అతిశయంగా చెప్పడం అంటే ఎక్కువ చేసి చెప్పడం, గొప్పగా చెప్పడం. అంటే ఒక ఉపమేయం గురించి, అంటే దేన్నైతే వర్ణించాలనుకుంటాడో కవి, దాన్ని ఏమంటాం మనం? ఉపమేయం అని కదా అంటాం. కవి వర్ణించే వస్తువుని ఉపమేయం అంటాం కదా. కాబట్టి ఉపమేయం గురించి ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడమే అతిశయోక్తి అలంకారం. అంటే ఉన్నది ఉన్నట్లుగా కాకుండా ఎక్కువ చేసి చెప్పడం అతిశయోక్తి అలంకారం. ఉన్నది ఉన్నట్లుగా చెబితే అది స్వభావోక్తి అలంకారం అవుతుంది. ఉన్న గుణాన్ని, ఉన్న క్రియను, ఉన్న విషయాన్ని లేక ఉన్న రూపాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెబితే అది స్వభావోక్తి అలంకారం. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఇప్పుడు మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు చాలా పచ్చగా ఉంది, శాఖోపశాఖలుగా ఉంది, 1 ఎకరం స్థలంలో అది విస్తరించింది అని చెప్పామనుకోండి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే మర్రి చెట్టు అంత స్థలంలో విస్తరిస్తుంది కాబట్టి, చెట్ల లెక్కంత పెద్దది కాబట్టి, ఎత్తుగా ఉంది, ఇవన్నీ చెప్తున్నాం మనం. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాం. అలా కాకుండా ఆ మర్రి చెట్టు ఆకాశాన్ని తాకుతూ ఉంది అని చెప్పామనుకో, నో, ఆకాశాన్ని ఏది తాకదు, ఆకాశాన్ని ఏది తాకదు. కాబట్టి అది తప్పు. అంటే దాని అర్థం ఏంటి అంటే చాలా పెద్ద చెట్టు అని చెప్పాలనుకున్నాడు. ఆ పెద్ద చెట్టు అంటే ఎదుటివాడు ఎలా ఊహించుకోవాలి? ఇంకా పెద్దదిగా, అన్నింటికంటే పెద్దదని ఊహించుకోవాలి కదా. కాబట్టి ఆకాశాన్ని తాకుతూ ఉంది అని చెప్పాడు. అలా చెప్పడం అంటే ఉన్నదాన్ని కంటే కూడా ఎక్కువ చేసి చెప్పడమే అతిశయోక్తి అలంకారం. అర్థమైందా? కాబట్టి ఒక వస్తువు యొక్క లక్షణాన్ని ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్తే దాన్ని అతిశయోక్తి అలంకారం అని అంటారు.
అర్థమైందా? మా పొలంలో బంగారు పండుతుంది అన్నాను అనుకో, నేను మా పొలంలో బంగారు పండుతుందయ్యా అన్నాను అనుకో, బంగారు పండుతుందా ఏ పొలంలోనైనా? బంగారం పండదు. బంగారం లాంటి పంట పండుతుంది, బంగారాన్ని మనకిచ్చే పంట పండుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటి? మా పొలంలో బంగారం పండుతుంది అన్నాను. నా ఉద్దేశం ఏంటి? నేనేం చెప్పదలుచుకున్నాను? మా పొలం బంగారం, మా పొలం చాలా గొప్పది, మా పొలంలో ఎలాంటి విత్తనం వేసినా బ్రహ్మాండంగా పండుతుంది, అంత మంచి పొలం నాకుంది అని నేను చెప్పాలనుకున్నాను. అని చెప్పాలని పోయి ఏం చెప్పాను? మా పొలంలో బంగారం పండుతుందండి అని చెప్పా. అంటే ఇంకా అలా చెప్పామనుకో, ఇంకా నా పొలం ఎంత గొప్పదో ఎదుటివాడికి అర్థమైపోతుంది బాగా. కాబట్టి ఎదుటివాడికి అర్థం కావడం కోసం ఒక వస్తువు యొక్క లక్షణాన్ని మనం ఎక్కువ చేసి చెప్పామనుకో, అది రూపాన్ని కానీ లక్షణాన్ని కానీ మనం ఎక్కువ చేసి చెప్పామనుకో, అది అతిశయోక్తి అలంకారం అవుతుంది. ఓకే, మామూలుగా ఏం ఎగ్జాంపుల్స్ ఇస్తుంటారు? ఆయన తాటి చెట్టు అంత పొడవు ఉన్నాడు అని చెప్పామనుకో, తాటి చెట్టు అంత పొడవు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. కానీ దాని అర్థం ఏంటి? ఆయన చాలా పొడవు, అందరికంటే పొడవు అనేది ఆ భావం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన తాటి చెట్టు అంత పొడవు ఉన్నాడు, ఆ చెట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి, ఆ కొండ శిఖరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి, ఆలయ గోపురాలు ఆకాశాన్ని అంటుతున్నాయి, ఇలా చెప్తారు చూస్తారా? అలా చెప్పడమే అతిశయోక్తి అలంకారం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీకు రామాయణం ఉంది కదా, హనుమంతుడు సీతను వెతుక్కుంటూ సీతాన్వేషణ చేస్తూ లంకకు చేరుకుంటాడు. లంకకి వెళ్ళిన తర్వాత సీత కనబడతాడు, సీత ముందు వాళ్తాడు, సీతతో మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత సీత తనని నమ్మదు. నువ్వే హనుమంతుడివి, నువ్వే రాముడు పంపించాడు నిన్ను రామదూతవని నేను ఎలా నమ్మాలి అంటుంది. అప్పుడు ఆమెకి ఏం చేస్తాడు? తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. విశ్వరూపాన్ని చూపించినప్పుడు అని చాలా ఎత్తుకు ఎదిగిపోతాడు మనిషి. అలా ఎత్తుకు ఎదిగిపోయి తన 5 తలలతోటి ఆమెకు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. అప్పుడు ఇలా చూసింది సీత హనుమంతుణ్ణి. ఇలా చూస్తే ఎంత ఎత్తు ఎదిగిపోయాడంటే, ఇలా చూస్తే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కూడా ఆయన తలలో పువ్వుల్లాగా కనబడుతున్నాయట. అంటే అంత ఎత్తు ఎదిగాడు అని అర్థం. నిజానికి ఆకాశంలో నక్షత్రాలు ఆయన తలలో పువ్వులుగా లేవు, కానీ ఇలా చూస్తే ఆయన అంత ఎత్తు ఎదిగాడు. ఆకాశంలో నక్షత్రాలే ఆయన తలలో పువ్వుల్లాగా ఉన్నాయే అన్నట్టు అనిపించాయి. ఇలా చెప్తారు చూస్తారా? అలా చెప్పడమే అతిశయోక్తి అలంకారం.